నోబెల్ ప్రైజ్ ఇన్ 2025 లెట్స్ సీ. సో, ఆల్ఫ్రెడ్ నోబెల్ స్టార్ట్ చేశారు. 1901లో ఫస్ట్ టైమ్ ఇవ్వడం జరిగింది. టోటల్‌గా 6 కేటగిరీస్‌లో ఇస్తారు. అక్టోబర్‌లో అనౌన్స్ చేస్తారు. 10థ్ డిసెంబర్‌న ప్రెజెంట్ చేస్తారు. సో, టోటల్‌గా 633 అవార్డ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇంతమంది మెంబర్స్ రిసీవ్ చేస్తున్నారు. యంగెస్ట్ పర్సన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ అండ్ ఓల్డెస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు. సో, మరి అవార్డ్స్ ఎవరు అనౌన్స్ చేస్తారు? రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ వాళ్ళు స్టాక్‌హోమ్‌లో ఈ 3 కేటగిరీలో అనౌన్స్ చేస్తారు. అండ్ ఈ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు వచ్చేసి ఫిజియాలజీ లేదా మెడిసిన్‌లో అనౌన్స్ చేస్తారు. అండ్ స్వీడిష్ అకాడమీ వాళ్ళు లిటరేచర్‌లో అనౌన్స్ చేస్తారు. అలాగే నార్వెన్ పార్లమెంటరీ కమిటీ వచ్చేసి మనకి ఓస్లో పీస్ గురించి అనౌన్స్ చేస్తారు. మరి ఈసారి 25లో ఎవరికొచ్చిందో చూద్దాం. ఫిజిక్స్ కనుక తీసుకున్నట్టయితే ఈ ముగ్గురికి వచ్చింది. దేనికి సంబంధించి? మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టనెల్ సంబంధించి. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే జాన్ మైకెల్ ఏంటి? జాన్ మైకెల్ మైక్రోస్కోప్‌ను పట్టుకొని టన్నెల్‌లోకి రీసెర్చ్ కోసం వెళ్లారు. జాన్ మైకెల్ మైక్రోస్కోప్ పట్టుకొని టన్నెల్‌లోకి రీసెర్చ్ కోసం వెళ్లారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈసారి కెమిస్ట్రీ ఎవరికి వచ్చింది? సేమ్ మళ్ళీ ముగ్గురికి వచ్చింది. సో, దేని గురించి అంటే మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ సంబంధించి వచ్చింది. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ షార్ట్‌కట్ కోసం చెప్తున్నాను. సో, ఒమర్ సుష్మా లేదా ఒమర్ సుకిత, ఒమర్ సుష్మా లేదా ఒమర్ సుకిత అంటే ఇంకా బెటర్ ఏమో. ఒమర్ సుకిత చాలా రిచ్ అనమాట. ఒమర్ సుకిత చాలా రిచ్ ఎందుకంటే వాళ్ళు మెటల్ బిజినెస్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్‌లో ఎవరికి వచ్చిందో చూద్దాం. సేమ్ ఇక్కడ కూడా ముగ్గురు రావడం జరిగింది. దేనికి సంబంధించి అంటే ఇమ్యూనిటీ టాలరెన్స్ సంబంధించి వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సో, రామ్ సీత మ్యారేజ్ చేసుకున్నప్పుడు రాముడు గారు సీత గారిని పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడు ఇమ్యూనిటీ గురించి ఒక డిస్కషన్ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎకనామిక్ సైన్స్‌లో వచ్చేసి కూడా ఈసారి ముగ్గురికి ఇవ్వడం జరిగింది. దేనికి సంబంధించిందంటే సస్టైన్డ్ గ్రోత్‌కు సంబంధించి. అంటే టెక్నాలజీ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు కూడా క్రియేటివ్ డిస్ట్రక్షన్ ద్వారా మనకి గ్రోత్ అనేది సస్టైన్ అవుతుందని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు అన్నమాట. అలాగే మనకి లిటరేచర్‌లో వచ్చేసి హంగేరీ పర్సన్‌కి ఇవ్వడం జరిగింది లిటరేచర్‌లో. అలాగే పీస్‌కి సంబంధించి మనకి సో, మరియా కొరీనా మచాడోకి ఇవ్వడం జరిగింది వెనెజులా. తను వెనెజులా అపోజిట్ పార్టీలో ఉంటుందన్నమాట. సో, ప్రమోటింగ్ డెమోక్రటిక్ రైట్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్‌గా కరోనా వస్తే మంచిది కాదని గుర్తుపెట్టుకోండి. కరోనా వస్తే మంచిది కాదు, అసలు శాంతే ఉండదు. తర్వాత వచ్చేసి మనకి ఇండియా నుంచి ఎవరెవరికి అవార్డు వచ్చింది. సో, వీళ్ళందరూ కూడా ఇండియాకి సంబంధించిన వాళ్ళు. ఫస్ట్ ఠాగూర్ గారికి వచ్చింది అండ్ కైలాష్ సత్యార్థి గారికి వచ్చింది. వీళ్ళు వచ్చేసి ఇండియన్ ఆరిజిన్ అన్నట్టు. అంటే ఇండియాలో పుట్టి పెరిగినా కూడా వేరే దేశం సిటిజన్‌షిప్ తీస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇండియన్ ఆరిజిన్. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ ఆల్ నోబెల్ ప్రైజ్.